అది ఈ జన్మలో కావచ్చు, 10 కావచ్చు, 5 కావచ్చు, 2 కావచ్చు. దక్షిణామూర్తి ధ్యానం మొదలు పెడితే ఈ జన్మలోనే తరించచ్చు, అథవా వచ్చే జన్మలో మహావిద్వాంసుడు పరమ భక్తి తత్పరుడైనటువంటి గురువు లభించి ఆ గురువు యొక్క అనుగ్రహంతో ప్రారంభం నుంచే సాధన అలవాటైపోయి తరించిపోతాడు. తప్ప కోట్ల జన్మలు హీన జన్మల్లోకి వెళ్ళవలసిన అవసరం ఉండదు. పాపరాశి దగ్ధమైపోతుంది. అంత గొప్ప స్వరూపం. ఆయన ఏమీ చెయ్యక్కర్లేదు, ధ్యానం కూడా అక్కర్లా. ఆయన వంక ఓసారి అలా చూస్తూ కూర్చుంటే చాలు, తరించిపోతారు. అంత గొప్ప స్వరూపం. శాస్త్రంలో ఏం చెప్తారంటే చాలా చాలా గొప్పగా ధ్యానానికి అనువైనటువంటి ఏకైక స్వరూపము మొట్టమొదటిది దక్షిణామూర్తియే. దాని తర్వాతే ఏదైనా. ఎందుకో తెలుసా? ధ్యానం చేస్తే మీకు జ్ఞానం ఇచ్చే స్వరూపాలు కొన్ని ఉన్నాయి. కృష్ణ భగవానుడు ధ్యానమునందు అనుగ్రహిస్తాడు. కానీ త్రిభంగిగా ఆయన నిలబడితే ఒక్క సన్యాసి మాత్రమే ధ్యానం చేయాలి. అలా ఒక్క కృష్ణుణ్ణే చెయ్యాలనుకోండి, సన్యాసే చెయ్యాలి. ఆవుల మందలతో కూడుకున్న కృష్ణుణ్ణి చెయ్యాలి. అథవా ఒక ఆవు ఆయన అరికాలు నాకుతున్న రూపాన్ని ధ్యానం చేయాలి.